హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గండికోట చరిత్ర గురించి తెలుసుకుందాం. గండికోట వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుంచి పడమర దిశగా 14 కిలోమీటర్ల దూరంలో ఎర్రమల్ల పర్వత శ్రేణిపై ఉంది. పెన్నా నది ప్రవాహం ఇక్కడ నుండి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. 200-300 అడుగుల ఎత్తుగా నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నది ప్రవాహం సాగే 4 మైళ్ళు పొడవున ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణ తీరాన ఉవ్వెత్తున ఎగిసిన కొండల మధ్య బ్రహ్మాండమైన రక్షణ గోడలు ఉన్నాయి. ఈ గ్రామంలో గల చారిత్రక కోట ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచింది. విజయనగర కాలంలో గండికోటను 300 సంవత్సరాలు పెమ్మసాని కమ్మ నాయకరాజులు పరిపాలించారు. పెమ్మసాని తిమ్మనాయుడు గండికోటను శత్రువులు ఛేదించలేని విధంగా రాతికోటను నిర్మించారు. గండికోట ఒక ప్రముఖమైన గిరిదుర్గం. దీని చరిత్ర 13వ శతాబ్దం 2వ అర్ధ భాగంలో మొదలవుతుంది. గండికోట కెఫ్యాత్లో లక్ష్మీ కళ్యాణి చాణక్య రాజైన అహవ మల్ల సోమేశ్వరిచే మలికినాడు శ్రీముఖ సంరక్షకునిగా నియమింపబడుతుంది. కాకరాజు 1044 శుభకృత నామ సంవత్సరం మాఘశుద్ధ దశమి 1123 జనవరి 9 నాడు చిన్న మట్టి కోటను కట్టించాను అని పేర్కొనబడింది. అయితే ఇది నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలు లేవు. రాజుపాలెం కరీంనగర్ శాసనాల ప్రకారం ముసునూరి కమ్మ నాయక రాజులలో మొదటి స్వతంత్ర పాలకుడైన మచ్చయ్య నాయుంగారి గండికోటను నిర్మించినట్లు అవగతమవుతుంది. గండికోట విజయనగర సామ్రాజ్యం కాలంలో ఉదయగిరి మండలంలోని ప్రాంతం ఒక శ్రీముఖ రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దం 2వ అర్ధ భాగంలో గండికోటను పెమ్మసాని కమ్మ నాయకులు తిమ్మనాయుడు మరియు రామలింగనాయుడు పరిపాలించారు. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు 17వ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా పెమ్మసాని కుమార తిమ్మనాయుని మంత్రి పొందలి లింగన్న ద్వారా విషప్రయోగం చేయించి ఈ కోటను స్వాధీనపరుచుకున్నాడు. కమ్మ నాయక రాజులు గండికోటను 300 ఏళ్లు పైగా పరిపాలించారు. వీరి పాలనలో గ్రామాలను 3 విధాలుగా విభజించారు. బండారువాడ, అమర, మాన్య విభాగాలుగా విభజించారు. ఇందులో బండారువాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి. మాన్య గ్రామాలు దేవాలయాలు బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. అమర గ్రామాలు అమరులైన కోట అధ్యక్షుల ఆధీనంలో ఉండేవి. అందమైన లోయలు, ఇటు చూసిన అబ్బురపరిచే కమనీయమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం. ఎందరో రాజులు రాజవంశాల పరాక్రమానికి నాటి రాజకీయ సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం. ఈ కోటను సందర్శిస్తే అలనాటి రాజులు రాజ పౌరుషాలు యుద్ధాలు నాటి రాజుల పరిపాలన గుర్తుకు వస్తుంది. దీని పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలు ఉన్నాయి. పడమర ఉత్తర దిక్కులో పెన్నా నది ప్రవహిస్తుంది. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నా నది కనిపిస్తుంది. ఇక్కడున్న జుమ్మా మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. మసీదు ప్రకారం చుట్టూ లోపల 64 గదులు, బయట 32 గదులతో ఎంతో ఆకర్షిస్తుంది. ఎలాంటి నేరాలకైనా క్రూరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనానికి కాలు చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రలతో చంపేసేవారు. పెద్ద దొంగతనాలకి గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేవారు. అన్నమయ్య అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శటగోప యాతీంద్రుల దగ్గర సకల వైష్ణవామగాలను అభ్యసించిన పిదప దారి వెంబడ పలు ఆలయాలను సందర్శిస్తూ తిరుమల చేరాడు. ఆ యాత్రలో అప్పుడు ఉన్న గండికోటను చెన్నకేశవ ఆలయాన్ని సందర్శించుకొని చెన్నకేశవుడిని చూడు చెరడేసి కన్నుల ఓ చెన్నకేశవ అని సూక్తించాడు. వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు 5 మైళ్ళు ఉంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకులతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపైన ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రకారం ఎర్రటి నున్నని శానపురాలతో నిర్మించారు. కొండ రాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తులున్నాయి. చతురస్రాకారంలో దీర్ఘ చతురస్రాకారంలో 40 బురుజులు ఉన్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది. కోట అంతర్భాగంలో మాధవరాయ రంగనాథ ఆలయాలు ఉన్నాయి. కొందరు ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిథిలాలు శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఇక్కడ మసీదును సుందరంగా నిర్మించుకున్నారు. కోటలో పెద్ద ధాన్యాగారములు ఉన్నాయి. మందగుండు సామాగ్రి, గిడ్డంగి, పావురాల గోపురాలు, మినార్లు, ముఖ్యమైన కట్టడాలు ఉన్నాయి.
ఇంతేగాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువులు, కత్తుల కొనేరు, ఇంకా చాలా చెరువులు, బావులు ఉన్నాయి. గతంలో ఈ కోటలో సుందరమైన ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. ఫేమస్ అనే నాయకులు ఈ గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీది. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.